మీకు నవ్వడం వచ్చు, ఏడవడం వచ్చు, కోప్పటం వచ్చు, సిగ్గుపడటం వచ్చు, ఆశ్చర్యపడడం కూడా వచ్చు. అంటే మీ ముఖంలో ఇప్పటికే అన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అప్లోడ్ చేసి ఉన్నాయి. నువ్వు కొత్తగా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ అవసరం అవుతుందో దాన్ని యాక్టివేట్ చేస్తే చాలు. చాలా మంది యాక్టర్స్ చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళు డైలాగ్తో పాటు ఎక్స్ప్రెషన్ని కూడా కంఠస్థం చేసేస్తారు. అంటే ఇది ఎమోషనల్ డైలాగ్ అనుకోండి, ఆ ఎమోషన్లోకి వెళ్ళిపోవాలి, అదే ఎమోషన్ ఫిక్స్ అయిపోయి వస్తారు. అందుకే వారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ సహజంగా కాకుండా ఆర్టిఫిషియల్గా కనిపిస్తాయి. దీనివల్ల మీలో యాక్టింగ్ చనిపోతుంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ని నటుడు తయారు చేయలేడు. మంచి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రావాలంటే యాక్టర్ గా నువ్వు చేయాల్సిందల్లా మంచి స్క్రిప్ట్ ఎంచుకోవడం, డైలాగ్ ను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం, కో యాక్టర్ ని శ్రద్ధగా వినడం, అక్కడ జరుగుతున్న పరిస్థితులకు నిజాయితీగా స్పందించడం. అప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దానంతట అవే బయటికి వస్తాయి. మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీ ముఖం నుంచి కాదు, అక్కడ జరుగుతున్న పరిస్థితులపై మీ స్పందన నుంచి వస్తాయి. ఇలాంటి మరెన్నో యాక్టింగ్ టిప్ కోసం ఫాలో చేయండి, షేర్ చేయండి ఇన్లా థియేటర్ సర్కిల్. నేను మీ డాక్టర్ ఇండ్ల చంద్రశేఖర్. లెట్ us learn, create and perform. రేపు మరొక యాక్టింగ్ టిప్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.